చూడండి, ఇది పెప్పర్ చికెన్ ఫ్రై అండి. చికెన్ ముక్కలు చూడండి, అట్లనే బాగుంటుందండి. మంచి మసాలన్నీ కలిపి ఉన్నదండి దీంట్లో. ఎలా చేద్దాం చూద్దాం రండి. వెల్కమ్ టు నియస్వి ఛానల్. ఈరోజు వెరైటీగా మనం చికెన్ పెప్పర్ వేసి చేద్దామండి, మసాలా వేసి. ఇప్పుడు వర్షాకాలము, బాగా చలికాలం కూడా వస్తుందండి. అందరికీ దగ్గులు, సర్దిలు ఇవి అవుతుంది కదా. ఇట్లా చికెన్లా పెప్పర్ వేసి మనం చేస్తే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సర్ది అన్నీ పారిపోతుందండి. చూడండి, దీనికి కావాల్సినది చూడండి. 1 kg చికెన్ తీసుకొని కడిగి పెట్టుకున్నాను. అలానే ఒక చిన్న ముక్క కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఒక 10 రెబ్బలు ఎల్లిపాయ తీసుకున్నానండి. అలానే అల్లం ముక్కలు కూడా ఒక పెద్దగానే చిన్న చిన్న 10 ముక్కలు తీసుకున్నానండి. అలానే మనకు కావాల్సిన మసాలా చూడండి. ఒక 10 ఎండుమిరపకాయ తీసుకున్నానండి. 2 స్పూను మిరియాలు తీసుకున్నానండి. 1 స్పూన్ జీలకర్ర, ఒక 5 దాల్చిన చెక్క, 1 జాజి పువ్వు అండి. అలానే స్టార్ పువ్వు ఒక 3 ఇలాచి. ఇది మరాఠీ మొగ్గ అంటారండి, ఒక 2 తీసుకున్నాను. ఇది జాజికాయ అండి, ఒక చిన్న ముక్క తీసుకున్నాను. ఈ జాజికాయ తింటే మనకు రొమ్ములో ఉన్న పరిశ్రమ అన్ని బయటకు వచ్చేస్తుందండి. అలానే ఒక చిన్న ముక్క జాజికాయ తీసుకున్నాను. ఒక 2 స్పూన్ ధనియా. ఇవి సాయిజీరా అండి, 1 స్పూను సాయిజీరా తీసుకున్నాను. 1 స్పూను సోంపు తీసుకున్నానండి. చూడండి, సోంపు 1 స్పూను. బిర్యానీ ఆకు ఒక 2 తీసుకున్నానండి. ఇవన్నీ మనం గోరెచ్చగా ఫ్రై చేయాలండి, మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు. గోరెచ్చగా ఫ్రై చేసి మనం పొడి చేసి పెట్టుకోవాలండి, నీళ్ళు వేయొద్దు. మనం ఈ పొడి చేసిన తర్వాత దీంట్లోనే మనం కొబ్బరి, ఎల్లుల్లిపాయ ఇవన్నీ వేసేసి ఇవి మళ్ళీ ఒక తిప్పి పొడి చేయాలండి. పొడి చేసి మనం పెట్టుకుందామండి. ఫస్ట్ మనం ఇవన్నీ పొడి చేద్దామండి. వేడి చెచ్చగా ఫ్రై చేసి పొడి చేస్తాం రండి. చూడండి, గిన్నె పెట్టిన ఫ్రై చేయడానికి వేడి అయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఎండుమిరపకాయలు లాస్ట్లో వేద్దామండి. ఎండుమిరపకాయలు లాస్ట్లో వేస్తున్నాను, పట్టుకున్నాను. మిగిలిన మసాలన్నీ దీంట్లో వేసేద్దామండి. ఇవన్నీ కొంచెం గోరెచ్చగా వేస్తే చాలండి, మరీ ఎక్కువ వేయించొద్దు. ఒక్క మినిట్ వేయిస్తే చాలు. ఇప్పుడు దీంట్లోనే మనం ఎండుమిరపకాయ వేసేద్దామండి. మీకు కారానికి తగ్గినట్టు వేసుకోండి, ఎందుకంటే మనం మిరియాలు వేసే వల్ల ఎండుమిరపకాయ కారం తక్కువ వేయాలా. ఇది వేసి ఒక్కసారి ఫ్రై చేసినాక స్టవ్ బంద్ చేసేసండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేస్తాం. చూడండి, ఇప్పుడు మనం వేయించినది ఒక చల్లగా అయినాక మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇవి పొడి చేసుకొని వద్దామండి. చూడండి, మసాలా పొడి చేసుకున్నాము. ఇలా ఉండాలండి పొడి, మరీ సన్నగా కాకుండా ఇట్లా కొంచెం పలుకు ఉండాలా. ఇప్పుడు దీంట్లోనే మనము అల్లము, ఎల్లిగడ్డ, కొబ్బరి ఇవన్నీ వేసేద్దాం. వేసేసి మళ్ళీ ఒక్కసారి పొడి చేద్దామండి. వాటర్ వేయకుండా పొడి చేయాలా. చూడండి, పొడి చేసేసిన అల్లం, ఎల్లిగడ్డ, కొబ్బరి దీంట్లోనే వేసి ఇట్లా పొడి చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్లో మసాలాన్ని కలుపుదాము. నేను 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను, 1/2 స్పూను పసుపు తీసుకున్నానండి. అది దీంట్లో వేసేద్దాం. తర్వాత మళ్ళీ కావాల్సిన సాల్ట్ కలుపుకోవచ్చండి. అలానే ఈ పౌడర్ కూడా దీంట్లో వేసేస్తున్నానండి. వేసి ఇది మంచిగా ఒక 1/2 అవర్ మనం నానబెట్టాలండి. మసాలా కలిపేసి ఈ పొడి అన్నీ దీనికి మంచిగా కలిపినట్టు ఉండాలా. ఇది ఎంతో మంచిగా ఉంటుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది.
మన పర్సం ఇది చపాతీకి, రైస్కు, మన రసం చేసి పెట్టుకొని అంచుకోనికి చాలా బాగుంటుందండి. ఇంకా మనకు వేరే కూర చేసుకునే అవసరమే ఉండదు. బాక్సులలో కూడా మనం బయట వెళ్ళినప్పుడు బాక్స్లో కూడా ఆఫీస్ పోతప్పుడు బాక్స్లో పెట్టుకొని వెళ్ళవచ్చండి. చపాతీ చేసుకొని వెళ్ళవచ్చు. జొన్న రొట్టెలకు బాగుంటుంది. అన్ని రకాలుగా మనం తినవచ్చండి. ఇది పిల్లలకు కూడా కంపల్సరీ చేసి ఇవ్వండి. ఈ చలికాలంలో పర్సం పట్టది. చూడండి, ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నాననియండి. నానిన తర్వాత మనం కూర ఫ్రై చేద్దామండి. ఇవి పక్కకు పెట్టేద్దాం. చూడండి, ఇప్పుడు మనం మసాలా కలిపినది హాఫ్ అన్ అవర్ నానబెట్టినాం. చూడండి, ఇది అట్లనే ఉన్నది. ఇప్పుడు మనం ఫ్రై చేస్తామండి. దీనికి నేను ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిమి తీసుకున్నానండి. గిన్నె పెట్టి ఆయిల్ వేసిన, ఆయిల్ వేడి అయినాక ఉల్లిపాయ వేయాలండి. ఇంకా మనం దీంట్లో అల్లం వెల్లిగడ్డ, గరం మసాలా వేసే అవసరం లేదండి. ఎందుకంటే దీంట్లోనే మనం మసాలాలనే అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ కలిపిన వల్ల మనం వేసే అవసరం లేదు. ఉల్లిపాయ మాత్రం కొంచెం వేగనియండి. అలానే కొంచెం కరివేపాకు చేసుకుందాం. 1 minute ఫ్రై కానండి ఆనియన్. చూడండి, ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో మసాలా తోటి కలిపెట్టిన చికెన్ వేసుకుందామండి. వేసుకొని ఇది ఒక్కసారి బాగా కలుపుతాము. బాగా కలిపేసి ఒక 2 minutes ఉడకనియండి. దీనిలో మనం మూత వేసి పెట్టేద్దాం. చూడండి, మనం బ్లాక్ పెప్పర్ వేసి ఫ్రై చేస్తున్నాము. మంచి ఫ్రై అయింది చూడండి. ఇప్పుడు దీంట్లో నేను 2 పెద్ద టమాటా, రెండు టమాటా వేస్తున్నానండి. టమాటా మంచిగా ఉడకనండి. చికెన్లోనే కలిపి పెడతాం. ఇప్పుడు ఉప్పు సరి చేసుకోవాలండి. మనం ఇంతకుముందు చికెన్లో కలిపేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసినాము. మళ్ళీ ఉప్పు తక్కువ అయితే ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి మనం మూతేసి పెడదాము. ఒక 2 minutes మూతేసి పెడదామండి. రండి, ఇప్పుడు చికెన్ ఎట్లా ఉడికిందని చూద్దాము. చూడండి, మంచిగా ఉడికింది చూడండి. గ్రేవీ మంచిగా ఇది కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుందండి. బ్లాక్ పెప్పర్ తోటి చేసే వల్ల మనం కారం పొడి తక్కువ వేసినాము. బ్లాక్ పెప్పర్ 2 స్పూన్ వేసే వల్ల కొంచెం కలరు బ్లాక్ కలర్లో వస్తుందండి. ఇప్పుడు ఇవి టమాటా కూడా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను సగం గ్లాసు వాటర్ వేస్తున్నానండి. ఈ చికెన్ ఒక్కసారి బాగా ఉడకని మంచి గ్రేవీ టైప్లో వచ్చేస్తుందండి. ఒక 5 minutes ఉండనండి. మళ్ళీ ఇది మనం మూత వేసేస్తాం. ఒక 5 minutes ఉడకనండి. చూడండి, నూనె మీద తేలింది చూడండి. ఇప్పుడు బ్లాక్ పెప్పర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర చల్లుకుందామండి. కొత్తిమీర చల్లుకొని ఒకసారి మంచిగా కలిపేస్తే చూడండి, బ్లాక్ పెప్పర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలా, చపాతీలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా మీ ఇంట్లో చేసి చూసి ఎలా ఉందని కామెంట్ చేయండి. నిగసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రండి, అందరూ భోజనం చేద్దాం. పెప్పర్ చికెన్ ఫ్రై మీ ఇంట్లో కంపల్సరీ చేసి చూడండి. మీరు చాలా బాగుంటుందండి. పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ చికెన్ ఫ్రైని ఫ్రై చేసి తిని ఎలా ఉందని కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ.